సిఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. వివిధ కామర్స్ కోర్సెస్లో 50కి పైగా ఫస్ట్ ర్యాంక్స్తో సుమారు 20,000 వరకు అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థుల్ని సైతం ర్యాంకర్స్గా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతి గడించిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ కోర్సెస్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, లా మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి ఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలో, కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇలాంటి విషయాలు వానడి తెలుసుకుందాం. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ మోహన్ సార్. సార్, యాజ్ మెన్షన్డ్ ఇన్ అవర్ ఇంట్రో సార్, మాస్టర్ మైండ్స్ అనేటువంటి సక్సెస్ ఎవ్రీ టైమ్ ఇట్ స్పీక్స్ సార్, అండ్ వీ నాట్ స్పెషల్లీ టాక్ అబౌట్ ఇట్. సో ఏదైతే ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నామో వాళ్ళకి ఎంపీసీ, బైపీసీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి కూడా ఉపయోగపడుతుందా సార్? మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశాం సిద్ధు సార్. ఈ ప్రోగ్రామ్ కేవలం 10th తర్వాత ఎంఈసీ, సిఈసీ అనుకునేటువంటి విద్యార్థులే కాదు, ఎంపీసీ, బైపీసీ అనుకునేటువంటి విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క విశిష్టత, ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. సిద్ధు సార్, 10th క్లాస్ దాకా ఏ స్టూడెంట్కి ఏ సమస్య ఉండదు, ఎందుకంటే అన్నీ ఉండే కామన్ పేపర్స్. కానీ ఇంటర్ నుంచి ఆప్షన్ స్టార్ట్ అవుతాయి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అని. ఈ ఆప్షన్స్ గురించి చెప్పడమే మనకు ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత. ప్రతి ఆప్షన్లో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి తెలుసుకుంటే స్టూడెంట్ ఇంకా బెటర్ డెసిషన్ తీసుకునే అవకాశం కలిగిద్ది. అది ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఈ ప్రోగ్రామ్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అనుకునే వాళ్ళకే కాదు, 10th అయిపోయిన తర్వాత కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, మేము ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సెస్కో, లా కోర్సెస్కి వెళ్తాం అనేటువంటి యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ యొక్క 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, అలాంటి కేటగిరీ పిల్లలు కూడా ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నన్ను ఒక స్టూడెంట్ కలిశాడు సార్. తను రాబోయే 10th రిజల్ట్స్లో స్టేట్ టాపర్ సార్. చాలా మంచి మార్కులు వస్తాయి. తను ఎంత ఇన్నోసెంట్గా నన్ను క్వశ్చన్ అడిగాడంటే, సార్ నేను మ్యాథ్స్ అంటే చాలా కష్టం సార్, అందుకనే సీఏ వద్దనుకొని ఎంపీసీ జాయిన్ అవుతున్నాను సార్ అన్నాడు. అదేంట్రా, ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుంది, బీటెక్లో మ్యాథ్స్ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే సీఏలో తక్కువ మ్యాథ్స్ ఉంటుంది కదా అన్న. అవునా సార్ అంటున్నాడు. సో ఇన్ ద సెన్స్ తెలియని తనం వల్ల స్టూడెంట్స్ రాంగ్గా ఈ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయాలు తెలియచేయటమే, అంటే అన్నిట్లో ప్రతి కోర్సులో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి తెలియచేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన టీం మెంబర్స్, సాక్షి టీం మెంబర్స్లో ఒకళ్ళు అన్నమాట ఏంటంటే, సార్ మాస్టర్ మైండ్స్ కనుక లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఎప్పుడో తెరమరుగైపోయేది సార్ అన్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. అలాంటి కృషి మేము చేసాం. అలాంటి కృషికి సపోర్ట్ చేసినటువంటి మా టీం మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా 10th అయిపోయిన విద్యార్థులకు ఒక కాషన్, ఒక అలర్ట్ మెసేజ్. ఒకప్పుడులాగా యావరేజ్ స్కిల్స్, యావరేజ్ డిగ్రీలు, యావరేజ్ చదువులు, యావరేజ్ మార్క్స్, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటే ఉద్యోగాలు ఇక ముందు రాపోవచ్చు. ఎందుకని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా కొద్దిగా ఛాలెంజింగ్ కోర్సు, కొద్దిగా జాబ్ మార్కెట్లో యాక్సెప్టెన్స్ ఉన్న కోర్సు, డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సులు తీసుకుంటే తప్ప మీకు ఆ సర్టిఫికేట్లను బేస్ చేసుకునే ఉద్యోగం ఇక రాకపోవచ్చు. ఆ విషయంలో కేర్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. సిఏ కోర్సెస్లో ఉండేటువంటి స్టేజెస్ ఏంటి సార్? అండ్ ఈ మధ్య సిలబస్లో చేంజెస్ వచ్చాయని చెప్తున్నారు. వాట్ ఆర్ ద చేంజెస్ ఇట్స్ హ్యాపెండ్ సార్? గ్రేట్ క్వశ్చన్ సార్. మనందరం వాడుక భాషలో సిఏ అంటాం, కానీ దీని పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తా. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. సిఏ పాస్ అయిన వాళ్ళని చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం, సిఎంఏ పాస్ అయిన వాళ్ళని కాస్ట్ అకౌంటెంట్ అంటాం. ఈ పరీక్షలు నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వారు సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారండి. 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది 1951లో సార్. దానికంటే ముందుగా మనకు సిఏ ఇన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. అది దీనికి ఉన్నటువంటి గొప్పతనం. అండ్ సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి స్టాట్యుటరీ బాడీ. అసలు ఈ ప్రోగ్రాంలో మన సిఎంఏ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో కామర్స్ కోర్సుల్లో చాలా ప్రముఖమైనవి, అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి కోర్సులు సిఎంఏ. అందుకనే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ కోర్సుల గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటి? సిద్ధు సార్, నేను 2002లో సిఏ పాస్ అయ్యాను. అంటే ఈ సిఏ నేను పాస్ అయ్యి 23 years అయింది. ఓ 4 years ఒక స్టూడెంట్గా ఈ కోర్సుతో నాకు అనుబంధం ఉంది. టోటల్గా ఈ కోర్సుతో నాకు ఉన్న అనుబంధం 27 years. ఆల్మోస్ట్ ఈ
ప్రోగ్రామ్ చూసే స్టూడెంట్స్ ఒక వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అది ఈ కోర్సుతో నాకున్న అనుబంధం. అండ్ అన్ని కోర్సెస్తో కంపేర్ చేస్తే ఈ కోర్సులో ఎగ్జామ్ ప్యాటర్న్ విభిన్నంగా ఉంటుంది. సిఏ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ కానీ ఇయర్లీ వన్స్ ఉండవు సార్, ఇయర్లీ ట్వైస్ ఉంటాయి. సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్ ఇంకో 1 year వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కానీ ఐఐటి కానీ ఇయర్లీ వన్సే ఉంటాయి. బట్ సిఏ సిఎంఏ లాంటి ఎగ్జామ్స్ ఇయర్లీ ట్వైస్ ఉంటాయి. సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకత. అండ్ ఈ కోర్సులో ఉన్నటువంటి స్టేజెస్లోకి వెళ్దాం. సిఏ కానీ సిఎంఏ కానీ స్టేజెస్ మొత్తం 3 ఉంటాయి సార్. ఫస్ట్ స్టేజ్ ఫౌండేషన్, నెక్స్ట్ వన్ ఇంటర్, థర్డ్ స్టేజ్ ఫైనల్. ఇది ఈ కోర్సులో ఉండేటువంటి స్ట్రక్చర్. ఇక మీరు సిలబస్లో వచ్చిన చేంజెస్ అడిగారు. దానికంటే ముందు ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సిఏ ఇంటర్ 8 పేపర్స్ ఉంటాయి సార్. సిఎంఏ ఇంటర్ 8 పేపర్స్ ఉంటాయి. సిఏ ఫైనల్ 8 పేపర్స్ ఉంటాయి. సిఎంఏ ఫైనల్ 8 పేపర్స్ ఉంటాయి. వెయిట్ ప్రతి స్టూడెంట్ సిఏ సిఎంఏ 2 చదవక్కర్లా. కొంతమంది స్టూడెంట్స్ కేవలం సిఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ కేవలం సిఎంఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ సిఏ సిఎంఏ 2 కోర్సులు కూడా చేస్తారు. అండ్ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే సిఏ కోర్సుకి ఎలిజిబిలిటీ డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, కేవలం 10th క్లాస్. సిఏ జాయిన్ అవ్వాలన్నా సిఎంఏ జాయిన్ అవ్వాలన్నా 10th పాస్ అయ్యి ఉంటే చాలు. ఇదే ఈ కోర్సుకున్న ఎలిజిబిలిటీ. ఇప్పుడు సిఏ ఇంటర్లోని 8 పేపర్స్ అన్నాను, సిఎంఏ ఇంటర్లో 8 పేపర్స్ అన్నాను సిద్ధు సార్. బీటెక్లో ఎగ్జాంపుల్ 7 పేపర్స్ ఉన్నాయంటే 7 పేపర్స్ ఎట్ ఏ టైం రాయాలి. బట్ సిఏలో ఉన్న గొప్పతనం ఏంటి, సిఎంఏలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్లో ఎగ్జామ్ 8 పేపర్స్ ఒకేసారి రాయక్కర్లేదు. 8 పేపర్స్లో సగం అంటే 4 పేపర్స్ రాసి 6 months గ్యాప్ తీసుకొని ఇంకో 4 పేపర్స్ రాయొచ్చు. అంటే దీన్నే గ్రూప్ వైజ్ అంటారు. సో గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి రాసుకోవచ్చు. లేదా 2 కలిపి ఒకేసారి రాసేస్తానని ఆ వెసులుబాటు స్టూడెంట్కే ఇచ్చారు. అది సిఏ ఇంటర్లో ఉంది, సిఏ ఫైనల్లో ఉంది. లేదు స్టూడెంట్ సిఎంఏ కోర్స్ చేశాడు అనుకో, సిఎంఏ ఇంటర్లో ఉంది, సిఎంఏ ఫైనల్లో కూడా వెసులుబాటు ఉంది. ఇక సిలబస్లో చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. 2022లో సిఎంఏ సిలబస్ మారింది. 2023లో సిఏ సిలబస్ మారింది. 23లో సిఏ సిలబస్ మారింది. ఈ సిఏ సిలబస్ చేంజ్లో వచ్చినటువంటి సమూలమైన మార్పులు లేదా ప్రామినెంట్ చేంజెస్ ఉంటే చెప్తాను. నేను సిఏ గురించి చెప్తున్నాను. నేను గతంలో సిఏ ఫైనల్ 3 years ఉంది, ఇప్పుడు సిఏ ఫైనల్ 2 years, అంటే 1 year తగ్గించారు. గతంలో సిఏ ఫైనల్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్. అంటే ఒక సిఏ కోర్సులో సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ 4 పేపర్స్ తగ్గించారండి. 2+2 పేపర్లు తగ్గించారు. 4 పేపర్స్ అంటే 400 మార్కుల సిలబస్ తగ్గింది. అండ్ సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ కానీ సిఏ ఫైనల్ కానీ అంటే టోటల్ సిఏ కోర్సులో గతంలో సంవత్సరానికి 2 ఎగ్జామ్స్, ఇప్పుడు సంవత్సరానికి 3 ఎగ్జామ్స్. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ ఉండేది, ఇప్పుడు ప్రతి 4 నెలలకు ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఈ సిలబస్ చేంజ్లో ఉన్న మెయిన్ మార్పులండి. సిలబస్ ఎందుకు మార్చారు? గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా, గ్లోబల్ చేంజెస్కి అనుగుణంగా, గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా మన సిఏ చదివే వాళ్ళు, సిఎంఏ చదివే వాళ్ళని కూడా సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో సిలబస్ మార్చడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ గారు చాలా గొప్పగా చెప్పింది ఏంటంటే 2047 కల్లా ఇండియాకి 30 లక్షల మంది సీఏలు కావాలట. అండ్ సిద్ధు సార్ మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఇండియాలో ఎంతమంది సీఏలు ఉన్నారో తెలుసా? పాస్ అయిన వాళ్ళు 5 లక్షల మంది కూడా లేరు. సో సిఏకి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, సిఎంఏలకు ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే నీడేమో ఎక్కువ ఉంది, పాస్ అయిన వాళ్ళేమో తక్కువ మంది ఉన్నారు. అందుకని సొసైటీలో నిరుద్యోగం, చిరుద్యోగం లేనటువంటి సమస్య లేనటువంటి అతి కొద్ది కోర్సుల్లో సిఏ సిఎంఏ కోర్సులు నిలుస్తాయి సార్. సార్ మీకు విజయాలు కొత్త కాదు. లాస్ట్ టైం కూడా ఇంటర్ ఎంఈసీ రిజల్ట్స్లో కూడా అంతా టాపర్స్ అంతా చాలామంది మీ విద్యార్థులే. ఈ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతాను సార్. లాస్ట్ 2024 ఎంఈసీ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ ఎంఈసీ రిజల్ట్స్లో మాస్టర్ మైన్స్ విద్యార్థులు ఎలాంటి సక్సెస్ని ఇచ్చారంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటువంటి రిజల్ట్ ఇచ్చారు సార్. జూనియర్ ఇంటర్లో 500 మార్క్స్కి గాను 450 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే 90% మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 650 స్టూడెంట్స్ ఉన్నారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్క్స్ కానీ 900 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, 900 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 550 స్టూడెంట్స్ ఉన్నారు సార్. అంటే జూనియర్ ఇంటర్లో కానీ సీనియర్ ఇంటర్లో కానీ 90% మార్కులు వచ్చి టాపర్స్గా నిలిచిన వాళ్ళు మాస్టర్ మైండ్స్లో 1200 మంది ఉన్నారు. చాలా విద్యా సంస్థల్లో ఎంఈసీ చదివే పిల్లలు 40-50 కంటే ఎక్కువ మంది ఉంటారండి. వెరాజ్ మా దగ్గర టాపర్సే 1200 మంది ఉన్నారు. అందుకంటారు ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్, ఎంఈసీ అంతా మాస్టర్ మైండ్స్. సార్ 10th అయిపోయిన స్టూడెంట్స్కి మా దగ్గర ఉండే కాంబినేషన్స్ ఉంటే చెప్తాను సార్. ఓన్లీ ఎంఈసీ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు, ఓన్లీ సిఈసీ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వచ్చు, సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వచ్చు. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ మా బ్రెయిన్ చైల్డ్ సార్. దీనికి సుమారుగా 800 అవర్స్ నుంచి 1000 అవర్స్ చెప్తాం. మీరు మాస్టర్ మైన్స్ విద్యార్థుల్ని అడిగి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి, ఆగండి.
వేరే సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులను కూడా అడిగిన తర్వాత మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. ఎంత న్యాయం చేస్తాం, ఎంత డీటెయిల్గా కోచింగ్ ఇస్తాం వాళ్ళే చెప్తారు. సో సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి ఎంకరేజింగ్గా వచ్చాయని చెప్పి విన్నాం సార్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అబ్సల్యూట్లీ సిద్ధు సార్, ఏ విద్యా సంస్థ అధినేత అయినా కొద్ది మందికి వచ్చే ర్యాంకుల వల్ల సంతోషపడరు సార్, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషపడతారు. అటువంటి సంతోషం నాకు ఈ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ద్వారా వచ్చింది సార్. జూలై 2024లో దేశవ్యాప్తంగా సిఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళ వివరాలు చెప్తాను నేను. దయచేసి గమనించండి, ఇది మాస్టర్ మైండ్స్ రిజల్ట్ కాదండి, దేశవ్యాప్తంగా సిఏ ఇంటర్ పాస్ అయినటువంటి రిజల్ట్. సిఏ ఇంటర్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా 56,000 మంది ఉన్నారు. 56,000 మంది. ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే సిఏలో జిల్లాకి 2-3 పాస్ అవుతారు అనేటువంటి అపోహ. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం. అండ్ ఇది ఒక ఫలితంలో వచ్చిన పాస్అవుట్స్ అండి, కేవలం ఒక ఎగ్జామ్లో వచ్చినటువంటి పాస్అవుట్స్. సిఏ ఎగ్జామ్స్ గతంలో సంవత్సరానికి 2 సార్లు ఉండేవి, అంటే 2 ఎగ్జామ్స్ ఉంటే 2 ఫలితాలు ఉంటాయి. సో ఇది కేవలం ఒక ఫలితం మాత్రమే అంటున్నాను. ఇక నుంచి సిఏ ఎగ్జామ్స్లో సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ ఉంటే 3 ఫలితాలు ఉంటాయి. సో పాస్అవుట్స్ కూడా పెరగబోతున్నారు. సో ఈ యొక్క రిజల్ట్స్లో ఇందాక చెప్పాను 56,000 మంది పాస్ అయ్యారు దేశవ్యాప్తంగా. దాంట్లో సుమారుగా 1,500 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారండి. సో చాలా గొప్పగా చెప్తాను, నేను సంతోషంగా చెప్తున్నాను, గర్వంగా కాదు. చాలా సిఏ కోచింగ్ సెంటర్స్లో, చాలా సిఏ కోచింగ్ విద్యా సంస్థలో సిఏ ఇంటర్ చదివే పిల్లలు 50 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటిది మాస్టర్ మైండ్స్లో సిఏ ఇంటర్లో పాస్ అయిన వాళ్ళే ఒక్క అటెంప్ట్లో 1,500 మంది పైగా పాస్ అయ్యారు. ఇది మాస్టర్ మైండ్స్కి సిఏ కోర్సులో ఉన్న లీడర్షిప్. మోహన్ సార్, ఈసారి సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. రిషబ్ నేనే ఇంటర్వ్యూ చేశాను సార్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ అంటే, ఫస్ట్ మాస్టర్ మైండ్స్ యొక్క ఫ్యాకల్టీ సపోర్ట్ అండ్ మై అప్రోచ్ టువర్డ్స్ సిఏ ప్రిపరేషన్ మేడ్ మీ టు అచీవ్ దిస్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పారు. అబవ్ ఆల్, నాట్ ఓన్లీ ఒక పర్సనే కాదు సార్, గత 6 సంవత్సరాలుగా 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఫర్ సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ సార్. ప్రతిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండడానికి కారణం అదేనా? యాక్చువల్లీ సార్, ర్యాంకులు వస్తే సంతోషం ఉండదు సార్, ఎక్కువ మంది పాస్ అయితే సంతోషం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ మొదటి తెలుగు ఛానల్ మీరే సార్ ఇంటర్వ్యూ చేసింది. తను కులు మనాలిలో ఉంటే మీరు నెంబర్ తీసుకొని మరి ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, సిఏ ఫైనల్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, జూలై 2024 లాస్ట్ ఇయర్లో సిఏ ఫైనల్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా లెవెల్లో అఖిల భారత స్థాయిలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు సుమారుగా 49,000 మంది ఉన్నారు సార్. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్ సార్. చాలామంది అభిప్రాయం ఏంటంటే సిఏ ఫైనల్లో 3-5 పాస్ అవుతారు ప్రతి జిల్లాలో, అది అభిప్రాయం. అది నిజం కాదు అని చెప్పడమే నా ఉద్దేశం సార్. చాలా మంచి నెంబర్స్ పాస్ అవుతున్నారు. నేనేమన్నానంటే ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ పాస్ అవుతున్నారు అని చెప్పట్ల, ఎంకరేజింగ్ నెంబర్స్ ఇవి ఎంకరేజింగ్ రిజల్ట్స్. ఐఐటి తీసుకోండి, ఐఐటి దేశవ్యాప్తంగా 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తుంటే సీట్లు ఉంది 17,000 మంది, అంటే ప్రతి 100లో ఇద్దరికే ఛాన్స్ ఉంది, ప్రతి 100లో ఇద్దరికే ఛాన్స్ ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే సిఏ ఫైనల్ రిజల్ట్స్ చాలా 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 ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఇక మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారా? ఎస్ సార్, మాకు 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవి మా జీవితకాల ఫస్ట్ ర్యాంకులు కాదు సార్, కేవలం 6 సంవత్సరాల్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్లో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు. నేను ఒక విజువల్ కూడా తీసుకొచ్చాను సార్. ఇవి గత 6 సంవత్సరాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించినటువంటి 12 ఫస్ట్ ర్యాంకులు. దీంట్లో చివరి 3 నేను చెప్తాను. చివరి 3 ఏంటంటే, రీసెంట్గా ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024 సిఏ ఫైనల్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్ సారే ఇంటర్వ్యూ చేసింది. అండ్ ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే కేవలం 6 నెలల వ్యవధి, మళ్ళీ చెప్తున్నాను, ఫిబ్రవరి 2025 నుంచి ఆగస్ట్ 2024, కేవలం 6 నెలల వ్యవధిలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులకు సాధించినటువంటి సంస్థ మాస్టర్ మైండ్స్. అండ్ వెయిట్, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వమని నేనైతే చెప్పట్లేదండి. మీరు జస్ట్ మా విద్యా ప్రమాణాలు, మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా డిసిప్లిన్ చూసి మాత్రమే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా అచీవ్మెంట్. ఇలా కొద్ది మందికి ర్యాంకులు వచ్చినాయంటే అది స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్. మీరు మాస్టర్ మైండ్స్ ఎంచుకునేప్పుడు 23 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్ని చూడండి. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మరే విద్యా సంస్థ లేదు సార్, సిఏ సిఎంఏ కోచింగ్ సంస్థలు మరేదీ లేదు. 23 సంవత్సరాలు కంప్లీట్ చేసి 24వ సంవత్సరం కూడా మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సో మోహన్ సార్, వరుసగా 2023, 24, 2025 ఈ 3 years ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయన్నమాట మాస్టర్ మైండ్స్ విద్యార్థులకి. సో వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ సక్సెస్? గ్రేట్ సార్. క్రికెట్లో హ్యాట్రిక్ లానే మా విద్యార్థులు కూడా మాకు హ్యాట్రిక్ ఫస్ట్ ర్యాంకులు ఇచ్చారు సార్.
కానీ నేను చాలా వినయంగా చెప్తున్నాను, ఈ ర్యాంకులకు అచీవ్మెంట్ లేదా క్రెడిట్ అంతా స్టూడెంట్సే సార్. మా సక్సెస్కి సీక్రెట్ ఏంటని సిఏ కోచింగ్ సంస్థలు నడిపే కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు సార్. వాళ్ళకి చెప్పేదే మీకు కూడా చెప్తున్నాను. మా ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే వర్క్ చేసాం ఇప్పుడు అలానే వర్క్ చేస్తున్నాం. ఇదే మా సక్సెస్కి సీక్రెట్. రెండోది ఏంటంటే ఇటువంటి టాపర్స్, ఈ ఫస్ట్ ర్యాంకర్స్ లాంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకునే విధంగా పనిచేస్తున్నాం. ఈ టాపర్స్ ఫస్ట్ చాయిస్ ఏంటంటే మాస్టర్ మైండ్స్, అలా వర్క్ చేస్తున్నాం. అదే మా సక్సెస్కి సీక్రెట్. మరొకసారి చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టు కరెక్షన్ 23 సంవత్సరాలు కంప్లీట్ చేసి 24వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి సంస్థ మాస్టర్ మైండ్స్. సో నాకు తెలిసి మరే సంస్థ లేదు. ఇది చూసే మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి, కానీ మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాత్రం కాదు. ఎక్స్ట్రాడినరీ జర్నీ సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మైండ్స్ అంటేనే సిఏ కోర్స్కి ఒక చీఫ్ డెస్టినేషన్, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయింది తెలుగు స్టేట్స్లో. అలాంటిది మీరు ఎంఈసీ కోర్స్ని ఎందుకు స్టార్ట్ చేసినట్టు సార్? గుడ్ సార్. మాస్టర్ మైండ్స్ సిఏలో పైనియర్సే కాదు, లీడర్స్ కూడా సార్. కానీ మాకేం గమనించామంటే మాస్టర్ మైండ్స్ స్టార్ట్ చేసి 23 ఇయర్స్ అయింది సార్. ఫస్ట్ 2-3 ఏళ్ళలో గమనించాం. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ లాగా ఇక్కడ కూడా మనం పునాది వేయగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ సాధించవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిఈసీ కోర్సెస్ స్టార్ట్ చేసాం. ఎంఈసీలో మాస్టర్ మైండ్స్ అందించిన బ్రెయిన్ చైల్డ్ ఏంటంటే సార్, అంటే మా ఇన్నోవేషన్ ఏంటంటే ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చెప్తాం సార్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సిఈసీ ఏంటంటే సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ చెప్తాం. సో ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్, సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ చెప్పటం మొదలుపెట్టిన తర్వాత మాకు వచ్చినటువంటి అద్భుత ఫలితాలు ఇప్పుడు మీరు చెప్పినవే, ఎక్స్ట్రాడినరీ స్వీపింగ్ రిజల్ట్స్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. మనం ఎంపీసీ బైపీసీ తీసుకుంటే సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని పెట్టుకుంటే మేము కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయొచ్చు సార్, పెద్ద కష్టమేం కాదు. కానీ ఎందుకని అది స్టార్ట్ చేయలేదంటే ఎంపీసీ బైపీసీ కూడా స్టార్ట్ చేస్తే వేలాది కాలేజీలో మాస్టర్ మైండ్స్ ఒకటిగా మారిపోయింది. కానీ మేము కేవలం కామర్స్కి మాత్రమే పరిమితం అవటం వల్ల ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్కి ఫస్ట్ చాయిస్గా మాస్టర్ మైండ్స్ నిలిచింది. ఎంత ఎగ్జాంపుల్ అంటే ఎంత ఎవిడెన్స్ మీతో వచ్చానంటే ఇప్పుడే చెప్పాను, ఫస్ట్ చాయిస్గా మాస్టర్ మైండ్స్ నిలిచిందని. ఈ స్టూడెంట్ పేరు సహిష్ణు. 10th క్లాస్లో సార్ సిబిఎస్ఈ 500 మార్క్స్కి 495 మార్క్స్ వచ్చినాయి సార్. 500కి 495 మార్క్స్. అలాంటి స్టూడెంట్ మాస్టర్ మైండ్స్ మన హైదరాబాద్ బ్రాంచ్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదువుతున్నాడు సార్. సో ఫస్ట్ చాయిస్. అలానే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చారు, వీళ్ళు ఎస్ఎస్సి బోర్డులో టాపర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ లోహిత 595 మార్క్స్ 600కి, లిఖిత 593, వర్ష 590, జాహ్నవి 588, యశస్విని 587, మనోజ్ఞ 586. ఇటువంటి వాళ్ళు సుమారుగా 150-200 మంది టాపర్స్ ఉన్నారు సార్. వీళ్ళందరి ఫస్ట్ చాయిస్గా నిలిచిన సంస్థ మాస్టర్ మైండ్స్ సార్. ఇది మా సక్సెస్కి సీక్రెట్. ఇటువంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవటమే మా సక్సెస్కి సీక్రెట్ సార్. సార్ మోహన్ సార్, 10th అయిపోయినటువంటి విద్యార్థి సిఏ చదవాలనుకుంటే ఎంపీసీ తీసుకోవడం మేలా లేకపోతే ఎంఈసీ కోర్స్ తీసుకోవడం మేలంటారు? సిద్ధు సార్, ఈ క్వశ్చన్ మీరే కదా చాలామంది అడుగుతుంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఇంజనీరింగ్ చదవాలి అంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ తీసుకోవాలి. గ్రేట్. మెడిసిన్ చేయాలంటే బైపీసీ కదా. మరి సిఏ లేదా సిఎంఏ కోర్సులు చేయాలంటే ఇంటర్లో ఎంఈసీ సిఈసీ. సో ఇవి డిఫైన్డ్ సార్, అంటే స్పెషలైజ్డ్ కోర్సెస్. సిఏ సిఎంఏ లాంటి కోర్సులకి కనెక్టింగ్ కోర్సులు ఏంటంటే ఎంఈసీ సిఈసీ. సో దీంట్లో ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు. బట్ అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలామంది పిల్లలు ఇప్పటికి కూడా ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ సిఎంఏ కోర్సులకు వస్తున్నారు. నేనే ఉంటానంటే ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ సిఎంఏ లాంటి కోర్సులు చేయడం తప్పేం కాదు, కానీ దానికంటే బెస్ట్ రూట్ ఏంటి? ఎంఈసీ లేదా సిఈసీ తీసుకొని సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు చేయటం. 10th అయిపోయిన తర్వాత వేలాది మంది పిల్లలు 10th క్లాస్లో పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఏంటి సార్? 10th క్లాస్లో పాస్ అవుతున్నారు కానీ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకనంటే క్లాస్లో ఉండేది 80% మంది యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ సార్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేయకుండా రకరకాల కోర్సెస్ తీసేసుకుంటారు క్రేజ్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే రిజల్ట్ రాదు. అప్పటికే లక్షలాది రూపాయలు ఫీజు కట్టేసి ఉంటారు. సో లక్షలాది రూపాయలు ఫీజు కట్టి చేసుకున్నారు, మాకేం రిజల్ట్ రాదని ఎవరినో తిట్టుకోవటం, ఏ కాలేజ్లో తిట్టుకోవటం అవసరం లేదు. అది తప్పు కూడా. తప్పు చేస్తుంది స్టూడెంట్స్. ఏంటంటే వీళ్ళ కెపాసిటీకి అనుగుణంగా కోర్సులను సెలెక్ట్ చేసుకోకపోవటం తప్పు. ఆ తర్వాత మేము లక్షలాది ఫీజులు కట్టేసేసామని కాలేజ్ని తిట్టుకున్నా టైం వెనక్కి వచ్చిద్దా, డబ్బు వెనక్కి వచ్చిద్దా? రాదు. సో నేను చెప్పేది అందుకని 10th క్లాస్ స్టూడెంట్స్ ఐఐటీ తీసుకోవాలన్నా మెడిసిన్ తీసుకోవాలన్నా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పే వివరాలు తెలుసుకొని తీసుకోండి. ఐఐటీ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా ఐఐటీ ఎగ్జామ్ 2024లో ఎగ్జామ్ రాసింది 14 లక్షల మంది. ఎంత? 14 lakhs స్టూడెంట్స్ అండి. సీట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 17,000.
అంటే ప్రతి 100 మందిలో ఇద్దరికి ఛాన్స్ ఉంది. కేవలం ఇద్దరికి ఛాన్స్, 100 మందిలో ఇద్దరు కూడా కాదు, ఇంకా ఎంతకంటే తక్కువ, లెస్ దెన్ 2% ఛాన్స్ ఉంది. మెడిసిన్ తీసుకోండి, మెడిసిన్ చేయాలంటే నీట్లో ర్యాంక్ రావాలి. నీట్ ఎగ్జామ్ ఎంతమంది రాశారు తెలుసా? లాస్ట్ ఇయర్ 2024లో 23 lakhs రాశారు. 23 లక్షల మందిలో నీట్ ఎగ్జామ్ రాసే సీట్లు ఎన్ని ఉన్నాయో? 20 లక్షలు ఉన్నాయా? కాదు, 1,06,000 ఉన్నాయి. జస్ట్ 1,06,000 సీట్స్ ఉన్నాయి. ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. మన ఏపీ తెలంగాణలో ఒక్కొక్క రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సుమారుగా 50,000 ఉన్నాయి. ఇంతకీ ఏపీకి కానీ తెలంగాణ కానీ సుమారుగా మెడిసిన్ సీట్లు ఎన్ని వస్తున్నాయో తెలుసా? 4 నుంచి 5,000. అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ సార్. ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో చూడండి. సో నేనేమంటానంటే పిల్లలకి మీ భాషలో చెప్తున్నా, ఆడండి, గెలిచే ఆట ఆడండి, గెలవని ఆట ఆడద్దు, మీరు ఓడిపోవద్దు, తర్వాత ఏదో కాలేజ్ని మీరు బ్లేమ్ చేయొద్దు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఐఐటి తీసుకున్నారు, గెలవని ఆట అది. నీట్ అంటే మెడిసిన్, గెలవని ఆట. చాలా కొద్ది మందికి, టాపర్స్కి మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఛాయిస్ అది. మీరు అలాంటి కోర్సెస్ తీసుకొని ఓడిపోతే మీరు పెట్టిన ఖర్చు వెనక్కి రాదు, మీరు తీసుకున్న సమయం కూడా వెనక్కి రాదు. చివరికి ఒక మాట, మీరు ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నా, ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నా గుర్తుపెట్టుకోండి, బాగుపడాల్సింది కాలేజ్ మేనేజ్మెంట్ కాదు, అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్, పేరెంట్స్. సో నేను మీ మంచి కోరి చెప్తున్నాను ఇవన్నీ విషయాలు కూడా. సో మోహన్ సార్, సిఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి సార్? షూర్. ఇప్పుడు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మా కమిట్మెంట్ చూసే జాయిన్ అవ్వండి, మా డిసిప్లిన్ చూసే జాయిన్ అవ్వండి, కానీ మా ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు. కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొత్తగా పెట్టిన వాళ్ళు చిన్న సంస్థలో ఈ కోర్సుకి న్యాయం చేయలేకపోవచ్చు. మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి 23 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 24th ఇయర్ రన్ చేస్తున్నాం. ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ చెప్తామని అంటే నిజంగా చెప్తున్నారు లేదా ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అవ్వండి. మా దగ్గర అయితే సుమారుగా 800 గంటలు చెప్తాం. ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ అంటే ఒక ఫౌండేషన్ 800 అవర్స్ చెప్తాం. సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ కూడా అంతే. మా దగ్గర సిఎంఏ ఫౌండేషన్ సుమారుగా 600 గంటలు చెప్తాం ఈ సిఈసీ పిల్లలకి. అది ఎంక్వైరీ చేసుకునే జాయిన్ అవ్వండి. మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలంటే మా పిల్లలనే కాదు, వేరే సంస్థలో చదివే పిల్లల్ని కూడా ఎంక్వైరీ చేయండి, వాళ్ళు కూడా మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వమని చెప్తారు. అది మాస్టర్ మైండ్స్కి ఉన్నటువంటి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్సలెన్స్. అండ్ కేవలం ఫౌండేషన్ చెప్పే సంస్థ కాదు, ఫైనల్ కూడా బోధించే సంస్థను ఎంచుకోండి. ఎందుకంటే ఫైనల్ కూడా చెప్తున్నారంటే అలా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. అండ్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎంపీసీ బైపీసీ ఉండకూడదు, ఓన్లీ కామర్స్ మాత్రమే ఉండాలి. అలాంటి కాలేజ్లో కామర్స్కి ఎక్కువ జస్టిఫికేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఎంపీసీ బైపీసీ నుంచి సిఏ సిఎంఏ లాంటి కోర్సులు చేయటం కంటే ఎంఈసీ సిఈసీ లాంటి కోర్సుల నుంచి సిఏ సిఎంఏ చేయటం అనేది మిన్న, అది మీరు మర్చిపోవద్దు. సో చివరిగా మీకు స్క్రీన్ మీద లోగో కనిపిస్తుంది కదా, మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ లోగో గమనించండి. కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, కానీ అది మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ కాదు, మాకే సంబంధం లేదు. ప్రజెంట్లీ మాస్టర్ మైండ్స్ ఎక్కడెక్కడ ఉంది? వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి అండ్ హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేసరికి అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో ఉంది. మరి ఎక్కడా మాస్టర్ మైండ్స్కి బ్రాంచెస్ లేవు. వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, లేదా మదనపల్లి కానీ, ఏపీ మదనపల్లి కానీ ఇటువంటి ఎక్కడా కూడా మాస్టర్ మైండ్స్కి ఎటువంటి బ్రాంచెస్ లేవు. మీకు అనుమానం వస్తే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకొని అది మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ అవునా కాదా తెలుసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోండి. మోహన్ సార్, మీరేమో సీఏ కోర్స్ గురించి ఇంత పాజిటివ్గా చెప్తున్నారు. ఆన్ కాంట్రరీ సీఏ పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది అనేటువంటిది మేము వింటున్నటువంటి మాట. ఇందులో నిజం ఎంత సార్? చాలా మందికి ఇదే భయం సార్, సీఏ కోర్స్ జాయిన్ అవ్వాలని ఉంటుంది, బట్ పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనే భయంతో చాలా మంది జాయిన్ అవ్వరు. మీకు ఇప్పుడు నేను చెప్పేది సీఏ కోర్స్ యొక్క పాస్ పర్సంటేజ్ అంటే సీఏ కోర్స్ ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ICAI.org వాళ్ళ వెబ్సైట్ అండి, ICAI.org. ఆ వెబ్సైట్లో నుంచి కూడా మీరు ఈ యొక్క వివరాలు తీసుకోవచ్చు. సిఏ 2024 జూలైలో వచ్చినటువంటి సిఏ ఇంటర్ రిజల్ట్స్లో అండి ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ గ్రూప్ 1లో అయితే 27, గ్రూప్ 2లో అయితే 18% అండి. జూలై 2024లో సిఏ ఫైనల్ పాస్ పర్సంటేజ్ అండి గ్రూప్ 1లో అయితే 27 ఉందండి, గ్రూప్ 2లో అయితే 36% ఉందండి. ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి, మాస్టర్ మైండ్స్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదు. మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో పాస్ పర్సంటేజ్ ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. సో సిఏ కోర్సులో పాస్ పర్సంటేజ్ మీరు అనుకున్నంతగా మరీ 1-2% ఎప్పుడు లేదని చెప్పడమే నా ఉద్దేశం అండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ సార్. ఎందుకంటే సీఏ కోర్సెస్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఏ డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎడ్యుకేటింగ్ అవర్ యూఎస్ సార్.